ఆటో కార్మికుల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇప్పుడు రాష్ట్రంలో తీసుకొని ఆటో కార్మికులకు ఏదో చేయాలని స్థానిక రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రామ్మోహన్ అన్న గారి చొరవతో మాజీ మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లినందుకు ఆటో కార్మికులకు వారి జీవితాలకు భరోసా కల్పించాలని 5 లక్షల ప్రీమియం చేయించి ప్రతి ఒక్క కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వారికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. కావున ఈ ప్రాంతం అభివృద్ధి జరిగినంత ఏ విధంగానైతుందో గడిచిన 5 ఏళ్లలో కార్మికులకు ఏ విధంగానైతే ఇబ్బంది పాలైనాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ఏదో చేయాలని చేయడం జరిగినాం. కావున మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరొక విజ్ఞప్తి, చాలామంది కార్మికులకు ఇల్లు కూడా లేవు సార్, మీరు కొద్దిగా చూపించి వాళ్ళకు సొంత గృహాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కార్మికులకు ఏ విధంగానైతే హామీ ఇచ్చిళ్ళు ప్రభుత్వం రాకముందు ఆ హామీలన్నీ నెరవేర్చి మీ వంతుగా కొద్దిగా వీళ్లకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను. కనుక వీళ్ళ జీవితాలలో వెలుగులు ఏ విధంగానే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు లేవు, మళ్ళీ వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ నేను ఆటో కార్మికుల పక్షాన కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, తిందామంటే తిండికి లేదు, ఫైనాన్స్ కడదామంటే కూడా వెళ్ళని పరిస్థితి, ఇంట్లో పిల్లల చదువులకు ఫీజులు కడదామంటే కూడా వెళ్ళని పరిస్థితి, ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులకు ఉంటే మందులకు దానికి దీన్ని తీసుకుపోదామన్నా కానీ దుడ్డు కొత్త లేని పరిస్థితి దాపురించింది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అది మంచి కార్యక్రమే కావచ్చు, మేము దాన్ని వ్యతిరేకం చేస్తలేము. కానీ దానివల్ల ఉపాధి కోల్పోయినటువంటి ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇస్తానన్న సంవత్సరానికి 12,000 అమౌంట్ ఏమైంది? ఎందుకు ఇస్తలేరు? మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొన్న నెల రోజుల క్రితము ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు, అదేవిధంగా సంక్షేమ బోర్డు, అదేవిధంగా బీమా అనేది కార్యక్రమం చేపట్టింది. మీరు హామీ ఇచ్చిర్రు, మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 161 మంది ఆటో కార్మికులు మృతి చెందిరు. మరి ఇది మీకు తెలుస్తలేదా? మీరు అధికారంలో ఉన్నారు, మరి ఏం జరుగుతుంది, ఏం కథ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? అసలు మీరు పరిపాలన చేస్తురా, చేస్తలేరా? అసలు ఆటో కార్మికులు అంటే మీకు లెక్కలేదా? అంటే ఎంతమంది చస్తే మీరు స్పందిస్తారు? నేను దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమనంటే ఇమీడియట్గా ఆటో కార్మికులందరినీ కూడా మీరు ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నీకు బీమా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా 161 మంది ఆటో కార్మికులు మృతి చెందిరు. వారి కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రకటించిన రోజు ఆటో కార్మికులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి మీ యొక్క ప్రభుత్వం యొక్క అంతు చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై ఆటో కార్మికుల ఐక్యత.